రావు గారు మా చౌదరి సంబంధం దొరకడం మీ అదృష్టం అండి. అబ్బా మీ చౌదరికి కూడా మా రావు గారి సంబంధం దొరకడం అంతే అదృష్టం. మీ అదృష్టాలకు కారణం ముహూర్త బలం. ఈ ముహూర్తాలు పెట్టిన పెళ్లిని ఆ బ్రహ్మ కూడా ఆపడండి. చెవులో చెప్పడానికి ఏదో సీక్రెటా? ఆ సీను గారు పెళ్లి కూతురు ఎత్తుకుపోతాడు. నీకే పోయాక నన్ను తీసుకెళ్తున్నావు. అసలే అవకాశం పెళ్లి జరుగుతుంటే వదలు. వినయ్ చూడు, అంతా నువ్వు అనుకున్నట్లే పెళ్లిలో పెళ్లి కూతురిని లేపుకొచ్చా. ఇదిగో ఇందులో నాదేం లేదు, అంతా నీ ప్రకారం చేశా. ఓకేనా? నువ్వు చేసే ఏదో పనులన్నిటికీ నన్ను అడ్డం పెట్టుకుంటావేంట్రా? అయినా నేనేం చేసా నీకు ఓకే అని నాకు తెలుసులే. ఎందుకంటే నువ్వు పుట్టింది నా పుట్టినరోజునేగా. దట్స్ మై బ్యాడ్ లక్. అమ్మో చెప్తా వస్తానే. నీలాంటి బేవర్స్ భక్తులు ఏ దేవుడికి ఉండకూడదు రోయ్. మామ్ నానా ఏం నాన్న ఈ చెమట్లు? మామ్ ఐమ్ వెరీ టైర్డ్ మామ్. ఎవరో అమ్మాయి? అదేనా మన లెక్కల మాస్టర్ రామారావు గారు లేరు, ఆయన కూతురు పెళ్ళవుతుంటే తీసుకొచ్చా. పెళ్లి అవుతుంటే తీసుకొచ్చేసానని అంత కూల్గా చెప్తావేట్రా? పెళ్లి అయ్యాక తీసుకొస్తే బాగుంటది కదా బాబా, వదిలేయి. లాయర్ విశ్వనాథం గారు, రోజు రోజుకి మీ వాడి టార్చర్ మితిమీరిపోతుంది. ఎవరైనా తండ్రి కొరువు పెట్టే కొడుకుని కంటారు కానీ మీరేంటంటే ఊరు కొరువు పెట్టే కొడుకుని కన్నారు. గృహహింస చట్టం లాగా గ్రామహింస చట్టం కూడా ఉంటే టోటల్ గా మీ ఫ్యామిలీ బొక్కలో పెట్టేవాళ్ళు. అసలు మీ వాడు దూకుడికి రోజుకి 24 గంటలు 23 సంవత్సరాల నుంచి పడుతున్నా. నా బాధలు ఎవరితో చెప్పుకోవాలి? ముందు అమ్మాయికి ముహూర్తం దాటి ముందే తీసుకెళ్లి పెళ్లి చేసేవయ్యా. ఇప్పుడు ఆ పెళ్లి కొడుకుని ఎలా ఒప్పించాలో ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళకే వీడు ఒక దిష్టి బొమ్మ. వీడికి దిష్టి ఇస్తావేంటి? ఎరా ఊళ్ళో ఏ శుభకార్యం జరగనివా? నాన్న నాకు పెళ్లి చేయమని 6 నెలలు టైం ఇచ్చాను, అది దాటి 3 నెలలు అయింది. నీ సైడ్ నుంచి ఏ రియాక్షన్ లేకే నాకు జరగని శుభకార్యం ఈ ఊళ్ళో ఎవరికి జరగకూడదు ఫిక్స్. డిగ్రీ పూర్తి చేయనాడు నీకెవరా పెళ్లి ఇచ్చేది? ఎవరైనా లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటా. నాన్న అందరూ సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటారు కామనే, వదిలేయి. కానీ సీనుగాడు పెళ్లితో సెటిల్ అవుతాడు. ఇది డిఫరెంట్ రో, వదలదు. ఏంటి వదలద్దు? రేయ్ నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్నా నీకు పిల్లనిచ్చేవాడు ఈ ఊరు మొత్తం మీద లేడు. ఎవడో ఒకడు ఉండే ఉంటాడే బాబా, వదిలేయి. ఏంటి వదిలేది? అది కాదు, నీకు పెళ్లి కదా కావాల్సింది. ఆ విషయం నాకు వదిలేయి. ఈ ఊళ్ళో కాకపోతే పక్క ఊళ్ళో అయినా సరే నీకు కత్తి లాంటి అమ్మాయిని చూస్తా. చూసావా మామయ్య, నువ్వు కూడా పక్కూర్లో కత్తి అంటున్నావే గానీ నీ ఇంట్లో ఉన్న కత్తి అదే నీ కూతురు బుజ్జినిస్తానంటలేదు. నా కూతురు బుజ్జి అంటే నీకు అదృష్టమా? అదే మామయ్య అలానే సో, నీకున్న 100 ఎకరాల మాగానన్నా, అత్తయ్యకున్న 7 వారాల నగలన్నా, 10 బుజ్జన్న నాకు అంత ఇష్టం మామయ్య. ఈ కుదిరేసే అల్లుడు రేపే నీకు నా కూతురు బుజ్జికి నిశ్చితార్థం. నిశ్చితార్థం. మామయ్య అల్లుడు సూపర్ మామయ్య. అలాగే ఫెవికాల్ ఫిక్స్ అయిపో. రే ఫ్రెండ్స్, బుజ్జికి సీనుగాడికి పెళ్ళెదిరిపో. బుజ్జి అయ్యా తాంబూలాలు మార్చుకోండి. ఒరే తింగర చచ్చినోడా, నీకేమన్నా మతిపోయిందా? బంగారు లాంటి బిడ్డను తీసుకెళ్లి ఆడి చేతులు పెడతానంటావు. నీకేదో పోయే కాలం వచ్చిందిరా. పోయే కాలం నాకదే, నీకు వదిలేయి. నువ్వు ఇచ్చేయి. ముసలిన్నాను. నానా నానా, నేను బావతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి. మాటలు గేట్లు తాంబూలాల తర్వాతనే, వదిలేయి. బావా ఇచ్చేయి. నువ్వేట్రా ఇప్పుడు లేచావు? నేను మాడతాను మామయ్య. వద్దల్లుడు వదిలేయి. నేను మాడతాను మామయ్య. వద్దల్లుడు వదిలేయి. బుజ్జి దమ్మని మాడేసుకున్నా. అదే అదే నువ్వు ఇచ్చే బావ, ఇచ్చే. డ్రెస్ బలే ఉంది బావా. ఇదే ఉందే పెళ్లికి ఇంకా అభివృద్ధి. టైలర్ కుమార్ గారిని ఎరగదేమని చెప్పాను. ఇక్కడ కుట్టించాలా? అక్కర్లేదు, కానీ నేను చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవడానికి, డిగ్రీ డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడానికి కారణం ఏం చెప్పావా? ఏముంది, నువ్వు గుడ్ స్టూడెంట్, బాగా చదువుతావు, తెలివైన దానివి, చదువులో కత్తి, ఫిగర్ కూడా.
అదేం కాదు బావా, చిన్నప్పటి నుంచి సరిగ్గా చదవకపోతే ఎందుకు పనికిరాని బేవర్స్ గారితో ఎక్కడ పెళ్లి చేసేస్తారో అని భయంతో కష్టపడి చదివా. ఇట్స్ న్యాచురాలిటీ. ఆయన చివరికి నా లైఫ్ లోకి వచ్చి ఆ బేవర్స్ గాడివి నువ్వని అనుకోలేదు. డిగ్రీనే పాస్ కానీ నీకు 10th క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయి దొరకడమే కష్టం. నేను ఎందుకురా నీకు? చూడు, ఈ పెళ్లి ఆపాలన్నా చేసుకోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది. నీకో నిజం చెప్తున్నా, నాకు ఇష్టం లేని ఈ పెళ్లి జరిగితే పెళ్ళైన 2 రోజే హైదరాబాద్ లో హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్న నా ఫ్రెండ్ శంకర్ గాడితో చంపైపోతా. సీనుగాడి పెళ్ళం లేచిపోయిందని తెలిస్తే ఊరంతా పండగ చేసుకుంటుంది. ఇది నిజం, ఇంక నీ ఇష్టం. వస్తాను బావా. డిగ్రీనే పాస్ కానీ నీకు 10th క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయి దొరకడమే కష్టం. నేను ఎందుకురా నీకు? హైదరాబాద్ లో హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్న నా ఫ్రెండ్ శంకర్ గాడితో చంపైపోతా. ఏమైంది బంగారం? ఈ సీను కూడా ఒకటి ఫిక్స్ అయ్యాడు. ఏంటల్లుడు? నేను సిటీకి వెళ్ళి డిగ్రీ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. డిగ్రీయా? డిగ్రీ చేస్తావా? అది అయ్యేసరికి నీకు 70 ఏళ్ళు వస్తాయి. వదిలే బావా, అల్లుడు కూడా చదువులో అమ్మాయితో సరితోగాలనుకుంటున్నాడు. పంపి. మరి నువ్వు వెళ్ళిపోతే బుజ్జి సంగతి ఏంట్రా? చెల్లెమ్మా, అల్లుడు కోసం మా అమ్మాయి ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తుంది. అయ్యో, బొక్కలేదు అది లోపల శంకర్ కొడతా చంపైపోతా. పంపిస్తానని చెప్పు బావా. నాకేమాత్రం నమ్మకం లేదురా, కానీ మీరు ఇంతమంది చెబుతున్నారు కాబట్టి వీడి మీద ఇదే నా లాస్ట్ ఇన్వెస్ట్మెంట్. మావయ్య, సీనుగాడు హైయర్ స్టడీస్ కి హైదరాబాద్ వెళ్తున్నాడని టౌన్ అంతా మోత మోగిపోవాలి. ఈ ఊర్లో ఏమైనా జాతర? జాతర కాదు బాబు, 23 ఏళ్లుగా ఈ ఊరు జనం పడుతున్న కష్టాలు ఈ రోజుతో తీరిపోతాయి బాబు. చూసావా నాన్న, నా కోసం ఊరంతా వచ్చేలా టాటా చెప్తున్నారు. ఒక చేత్తో ఊపితే టాటా అంటారు, అటు చూడు. 2 చేతులతో ఊపుతున్నారంటే నువ్వు మళ్ళీ రావద్దని. రాయే 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 ये एक बार आजा 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 ఎవరో మనల్ని పిలుచుకుంటున్నారు. एक बार आजा आजा ఓ పాట. जा जा జా జా జుమ్ జుమ్మాయా. ఓ సిటిజన్ గా దీన్ని ఖండిస్తున్నా. నాకైతే అర్జెంట్ గా అయిపోతుంది. వీడిని ఎన్కౌంటర్ చేసేయాలను. జుమ్మాయా యా 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 యా. యా ఏంట్రా? ఇంతమంది అమ్మాయిల మధ్యలో నువ్వేంట్రా? హే, ఇందులో అమ్మాయిలే ఉంది అబ్బాయిలే ఉంది. మీరు అందుకోలేకపోతే నేను అందుకున్నాను. లాజిక్ కరెక్ట్ గా ఉంది. లాజిక్ ఏంట్రా లాజిక్? ఓయ్ ఓయ్ ఏంట్రా? ఏంటి? ఒక్క అబ్బాయితో ఎంతమంది అమ్మాయిలు ఏంటే? నువ్వు అబ్బాయివైతే ఏంట్రా? You touch me? యా No, I show you my manlyism of the mannerism of the mafiaism and epic tourism. Run! Sit down. ఇప్పుడు మనం అందరం కలిసి అంత్యాక్షరి ఆడుకుందాం. గంతకంటే ముందర నువ్వు ఒక చిన్న సిప్ వేయాలి. తాగు. కూల్ డ్రింక్ అనుకున్నావా? చిల్లు పేరు బేబీ. తాగు తాగు బేబీ తాగు. నేను కాదా మీకు ఈయన కొడుకులే కదా. తాగు తాగు బేబీ తాగు 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 బేబీ తాగు. ఐపీఎస్ ఏమైనా డైలీ న్యూస్ పేపర్ అరా చదువుకోవడానికి? ఒక సిటిజన్ అయ్యి ఉండి అక్కడ అమ్మాయిలు నేర్పిస్తుంటే ఏం పీకుతున్నావురా? రేయ్, నువ్వేం బిక్తున్నావురా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ డైలాగ్ రా. రేయ్, ఈ బాబీ గురించి చెప్పరా. బాబీ ఎవరో తెలుసారా నీకు? వాళ్ళ నాయన ఎవరో తెలుసారా నీకు? వాళ్ళ అన్న ఎవరో తెలుసారా నీకు? తెలుసారా నీకు? రేయ్, ఎందుకీ నేనెవడో తెలుసారా మీకు? ఐఎమ్ నాట్ ది గవాస్కర్ బట్ ది టెండూల్కర్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫర్ దిస్ ఆడపోయే మ్యాచ్. రేయ్, ఏసరి కొడుకుని.
చెప్పరా నీ బాబెవడో. అమ్మాయిలతో అల్లరి చేయొచ్చు, నాలాగా అల్లరి పాలు చేయకూడదు, నీలాగా. ఓరా. చిల్డ్రన్, టిఫిన్ చేసే ముందు ప్రేయర్ చేయాలని ఎన్నిసార్లు చెప్పాను? ఇండిసిప్లిన్. పిల్లలు టిఫిన్ కూడా తినబడు. ఈయన చెత్త డిసిప్లిన్. చెప్పండి. తాతయ్యలు మేము మీలాగే అహింసా మార్గంలో నడవాలని, మీ అంత కాకపోయినా కనీసం మా నాన్నంత అవ్వాలని దీవించండి. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రేయర్. అల్లుడు, కూల్గా ఉన్న నా చేత కోళ్ల ఫారం పెట్టించావు. బర్డ్ ఫ్లూ వచ్చి వ్యాపారం దొబ్బింది. ఆ షాక్ తో నీకు దూరంగా ప్రశాంతంగా బతుకుతున్నాను. చెప్పండి పిల్లలు. మావయ్య, నువ్వు మా జీవితాల్లోకి రాకుండా, నీ సుగుణాలు మాకు సోకకుండా మా జీవితాలు ప్రశాంతంగా సాగిపోవాలని ఆశిస్తున్నాం. సత్యం. బెల్ల మోగింది. ఏయ్ మోయ్య. తమ్ముడు, అక్క నేను వచ్చా. మావయ్య వచ్చాడు. లైబ్రరీలా సైలెంట్ గా ఉండే మా ఇల్లు నీ రాకతో మన ఊరు సంతలాగా సందడిగా మారిందిరా. అయితే అల్లుడు 2-3 రోజులు ఇక్కడే ఉంటావుగా? చాచా 2-3 రోజులు రసంగా చదువుకోవడానికి వచ్చాను. 6 నెలలు ఇక్కడ ఉంటా. ఏ పోరి, ఇన్కమింగ్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత? ఒక్కడేనా? గ్రూప్ కాల్స్ ఏమైనా ఉన్నాయా? ఆ ప్రశ్న ఇలా పంపిరా. క్లాసికల్ గా ఉన్న నీకు చిన్న వెస్టర్న్ టచ్ ఇస్తా. కాల్చవే. నేనెవరో తెలుసా? ఎస్పీ కూతుర్ని. చా, అదెవరో తెలుసా? కమిషనర్ కూతురు. ఇక్కడ బాబులతో పని లేదు, పాపలతోనే. కాల్చవే. వద్దండి, ప్లీజ్. వద్దండి. పాప పఫే ఇంత బాగుంటే. ఏంటి న్యూ అడ్మిషన్? అవునండి. ఎస్పీ కూతుర్నని తెలిసే ర్యాగింగ్ చేస్తే ఈ కాలేజ్ లో కామన్ మిడిల్ క్లాస్ అమ్మాయి పరిస్థితి ఏంటండి? ఆ అమ్మాయిని చూసి అందరూ అలా భయపడుతున్నారు. వాళ్ళ ఫాదర్ ఏమన్నా పొలిటీషియనా? కాదు, బ్యాంక్ ఎంప్లాయ్. వాళ్ళ బ్రదర్ ఏమన్నా రౌడీనా? ఒక్కతే కూతురు. మరెందుకు అందరూ ఆ అమ్మాయిని చూసి ఇంతగా భయపడుతున్నారు? ఏంట్రా కొట్టడం? స్కూల్ పిల్లల దుక్కు దుక్కు దుక్కుమని చెప్పంటే ఎలా ఉంటాడో తెలుసా? చెప్పంటే ఇలా ఉండాలి, ఇలానే ఉండాలి. వీడి పేరు భవానీ. ఈ సిటీలో ప్రాబ్లం క్రియేట్ చేయాలన్నా దాన్ని క్లియర్ చేయాలన్నా కేర్ ఆఫ్ అడ్రస్ వీడే. ఇంత స్ట్రాంగ్ అయిన వీడికి 2 వీక్ పాయింట్లు ఉన్నాయి. 1, బాధ వచ్చినా సంతోషం వచ్చినా నత్తి వస్తుంది. 2, ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. శృతి, వీడెవడో తెలుసా? నిన్ను చూసి ప్రేమించాడట. సంబంధం మాట్లాడడానికి వీడి అమ్మ బాబుని రమ్మని కబురు పెట్టాడట. ఏం చేయను వీడిని?
మన మధ్య గాలి దూరితేనే ఊరుకోను నేను, మనిషి దూరితే ఎలా ఊరుకుంటాను? అంజయ్, తాళి కట్టాలని తొందరపడుతున్న వీడి చేతుల్ని విరిచే. అంజయ్ ఆపు. చూడు శృతి, ఈ చదువుకున్న వాళ్ళ సెకండ్కు SMS, ఈమెయిల్, చాటింగ్ నా వల్ల కాదు. నీ మీద నాకెంత ప్రేమ ఉందో ఇలాగా మాత్రమే చెప్పగలను. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు భవానీ. నమస్తే అన్న. కాలేజీలో ఏం జరిగినా వెంటనే నాకు తెలియాలి. ఏది నీ దగ్గర రాదన్నా. ఏదైనా నా దాకా రావాలి. పైసలు ఇయ్యానా? సమజా రాసుకో. ఏంటండి ఇదంతా? మిమ్మల్ని చూస్తే సాఫ్ట్ గా ఉన్నారు, పోయిపోయా రౌడీతో. మా అగర్వాల్ అంకుల్ వాళ్ళ పాప బర్త్డే రోజున అన్నా, ఆ యాదవ్ గడికి వార్నింగ్ ఇచ్చి వాడు కబ్జా చేయని నా 12 ఎకరాలు నాకు ఇప్పించన్నా. భవానీ గాని చూస్తే భయపడతామనుకున్నాడు రా అగర్వాల్ గాడు. వావ్, నేను టచ్ చేసిన మొదట అమ్మాయివి నువ్వే, నన్ను టచ్ చేసిన మొదట అమ్మాయివి నువ్వే. జీవితాంతం నువ్వు నన్ను టచ్ చేస్తూనే ఉండాలి. చెప్పు తీసుకు కొడతాను రౌడీ ఎదవా. సొసైటీలో గౌరవంగా బతికే ఫ్యామిలీ రా మాది. హత్యలు చేసుకుని బతికేవాడివి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటావా? అదేంటి మావయ్య గారు అలా చంపేశారు? ఎంతో గౌరవంగా బతుకుతున్న ఫ్యామిలీ కదా మీది. ఇంతమందిలో టప్ 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 నలుగురిని వేసేశారు. ఓ, రౌడీ నల్లుడిగా చేసుకోవడానికి మీరు రౌడీగా మారారా? ఏ రౌడీ మావయ్య, కాల్చిన నీ చేతులతో నా కాళ్లే కడుగుతావో, జైల్లో ఊచలే లెక్క పెడతావు, నీ ఇష్టం. వాడిని ఎదిరించే శక్తి లేక ఈ పెళ్లి ఒప్పుకోవాల్సి వచ్చింది. చదువు పూర్తి చేస్తానంటే ఈ 6 నెలలు టైం ఇచ్చాడు. అయితే ఈ పెళ్లి చేసుకోక తప్పదా? తప్పదు, కానీ ఎక్కడో చిన్న హోప్. భవానీ నన్ను పెళ్లి చేసుకునే లోపు వాడిని కొట్టేవాడొస్తే చూడాలనుంది. పెట్రా కాలం, పెట్రా 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 పెట్ట. నీ అడుగుతో ఈ కాలేజ్ కట్టించిన జన్మ ధన్యమైపోయిందిరా సీనుగా. దిస్ మై కాలేజ్. హాయ్ హాయ్ హాయ్. బాబాయ్ చూసాడు. వినయ్, నువ్వేంటి ఇక్కడ? ఓ, సీనుగడ సిటీలో సోలో అయిపోతాడని ఫాలో అవుతూ వచ్చావా? నేను నిన్ను ఫాలో అవటం ఏంట్రా నా కర్మ. నేను దేవుణ్ణి, ఎక్కడైనా ఉంటా. వినయ్, నేను స్ట్రాంగ్ గా ఒకటి ఫిక్స్ అయ్యా. నేను బాగా చదువుకుని బుజ్జికి మనూరికి బుద్ధి చెప్పాలి. అందుకని కాలేజ్ లో జరిగే గోళ్ళలో గొడవలన్నీ నా దగ్గర రాకుండా, ఏ అమ్మాయిని చూసి నేను పడకుండా, ఏ అమ్మాయి నన్ను చూసి పడిపోకుండా బాగా చదువుకుని 90% అదే జస్ట్ పాస్ మార్క్ తో పాస్ అయ్యేలాగన్నా నెంబర్ 1 స్టూడెంట్ ని నా ఫ్రెండ్ గా పరిచయం చేసామి. ఇదిగో వినయ్, ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నాను. ఆ స్టూడెంట్ నెంబర్ 1 ఎవరో చూపించు. స్వామి, ఈ కాలేజ్లో ఎవరూ నా వల్ల తన్నులు తినకుండా చూడు.
వినయ్ నువ్వు నన్ను కాలేజీకి పంపించి చదువుకోవడం కాదా? ఒరే సీనుగా నువ్వు పెళ్లి చేసుకోబోయే ఈ కాలేజ్ లోనే ఉంది. సో ముందు ఫ్రెండ్షిప్ చేసి తర్వాత లవ్ చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకోమనా? ఐ అప్రిషియేట్ ఫర్ ద థాట్. పువ్వు కింద పడేసిన కాల్ ద బెస్ట్ చెప్తున్నావు కదా. అది గాలికి పడిందిరా. ఎల్రా బాబు. హాయ్ ఐమ్ సీను. 93తో మీ లైఫ్ లో మంచి టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. మీతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నా. ఏ నాతో చేవా? లేదండి, వినయ్ తిన్నే చూపించాడు. వినయా? వాడెవడు? వాడు కాదు, గాడు. మై ఫ్రెండ్ వినాయకుడు. లేపేసుకో. లూజ్ లో ఉన్నాడు. ఫ్రెండ్షిప్ ఏరా భవానీ తెలుసా నీకు? ఆడింతో తెలీదు, మా ఊళ్ళో తాటికెళ్ళి కొడతా ఉంటాడు. మీ ఊళ్ళో తాటకాయలు కొట్టే భవానీ కాదు, ఈ ఊళ్ళో తలకాయలు తీసే భవానీ. పెద్ద రౌడీ. ఏ తెలీదా? ఇప్పుడు ఆడి గురించి తెలియదంటే చీపైపోతాం. తెలుసంట బాగా. ఆడంత తెలీదు, మా ఊళ్ళోకి గాలికి తిరుగుతుంటే సిటీకెళ్ళి రౌడిజం చేసుకోవడానికి నేనే పంపా. పాపులర్ అయిపోయాడవా. మీ ఇద్దరం బాగా క్లోజు. ఎంతంటే అంత అనమాట. సార్ భవానీకి బాగా క్లోజ్ అంటే యా, మాకు హెల్ప్ చేస్తారా? హెల్పేగా చేసేద్దాం. దీన్నొకడు పెళ్లి చేసుకుంటానని టార్చర్ పెట్టేస్తున్నాడు. ఎప్పుడైనా విరిచేస్తాను. ఏంటి విరిచేది? అప్పడమా? వాణ్ణి కొట్టాలంటే సిటీలో భవానీ ఒక్కడే కరెక్ట్. అతని గురించి వినడమే గాని ఎలా ఉంటాడో ఎక్కడుంటాడో మాకు తెలీదు. తన్ని క్లోజ్ ఫ్రెండ్ కదా, జస్ట్ మాకు ఇంట్రడ్యూస్ చేయి, మా ప్రాబ్లం క్లియర్ చేసేసుకుంటాం. ఒక్క నిమిషం. అంటే ఆ భవానీ గారిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తే మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? చేస్తుంది. అయితే రేపే భవానీ గారి డెప్ మీద ఉడిపి మీ ముందు నుంచో పెడతా. మీ పేరు? కత్రినా కైఫ్. అదేంటి, అది హీరోయిన్ పేరు కదా? అది రియల్ హీరోయిన్, ఇది రియల్ హీరోయిన్. ఏ బాలేదా? అదిరింది. ఇట్ ఇస్ ఫ్యాక్ట్ ఆ పేరు అమ్మాయి కన్నా మీకే బాగుంది. ఓయ్ జాగ్రత్త. అబ్బో నీకు అసలు బుద్ధి లేదే. నన్ను టార్చర్ పెట్టేదే ఆ భవానీ. భవానీని భవానీ చేతే కొట్టిస్తావా? పాపం అతను ఏదో చేసి ఇరుక్కుంటే అనవసరంగా తన్నులు తింటాడే. తన్నులు తినేలా ఉన్నాడా వాడు? 10 మందిని తన్నేలా ఉన్నాడు చూడండి. నాకెందుకో వీడే నీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అనిపిస్తోంది. చూడ చక్కని ప్రకృతి గల అనకాపల్లిలో ఓపెన్ చేస్తే మళ్ళీ ఆ సీనియర్ గురించి ఏంట్రా? వాడి గురించి ఎంత చెప్పినా తక్కువేరా. నా చిన్నప్పుడు చెరుగొట్టు మీద చెప్పులు కుట్టుకుంటున్న మా నాన్ని 10 ఏళ్ల సీనియర్ టార్చర్ పెట్టడంతో హైదరాబాద్ వలసొచ్చి బాగా కలిసి వచ్చి బాటా షోరూమ్ పెట్టుకుని టాటా ఫ్యామిలీలో బతుకుతున్నాం. ఎస్, అందుకే నేను ఎప్పుడు కళ్ళు మూసుకున్నా నాకు చిన్నప్పుడు సీనిగాడే గుర్తొస్తాడు. చిల్లిప్పి ఇదేంటి పెద్ద సీనిగాడిలో ఉన్నాడు? సీనిగాడ్లా ఏంట్రా? సీనిగాడిని. సీనిగాడు వచ్చిన ఆనందంలో బీర్లు ఏర్లే పొంగాలి. కత్రినా కైఫ్ ఆ పేరుతో మన కాలేజీలో ఏ అమ్మాయి లేదే? ఉందిరా. ఉందే. ఆ అమ్మాయిని చూసిన ఎందుకో నా కోసం పుట్టింది అనిపించి లవ్ లో పడిపోయారా. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం చెప్పేది నాకు కెత్రినా కేఫ్ ని ఎవడో పెళ్లి చేసుకోమని టార్చర్ పెడతాను. వాళ్ళేమో సిటీలో ఉన్న పేద రోడ్డు కూడా వచ్చి అడిగారు. మనమేమో ఆ పేద రోడ్డు మన బెస్ట్ ఫ్రెండ్ బిల్డప్ ఇచ్చేసి అనుకుంటే చేస్తాను మాట కూడా ఇచ్చాను. వెరీ గుడ్, మంచి పని చేశారు. కాబట్టి ఈ సిటీలో ఉన్న పేద రోడ్డు మనం ఇప్పుడు కలవాలి. ఓకే కలిసేద్దాం. ఇంతగా పేద రోడ్డు పేరేంట్రా? ఆడికి ఓ పేరుందిరా, జవానీ గవానీ దమ భవానీ. జాతరే. అసలు నీకు భవానీ గారి గురించి తెలుసా? వాడిని మనం కలవటం, వాడిని చూస్తే ఎవరికైనా ఇంటర్వెల్. వాడు నీకు బెస్ట్ ఫ్రెండ్. బాగుందిరా. ఆ కత్తినా కైఫ్ మర్చిపోయి ఏ ముంబై చూసుకో. పోన్రా, ఫ్రెండ్స్ అంటే అంతేరా. తాగినప్పుడు ప్రాణాలు ఇస్తా ఉంటారు. ఇలా మ్యాటర్ సీరియస్ అయితేనే జంప్ అయిపోతారు. నీలాగా సీనా నా ఫ్రెండ్షిప్ ని అనుమానిస్తావారా? సర్లే, ఇంతగా అమ్మాయికి భవానీ ఎలా ఉంటాడో తెలుసా? తెలీదా? సోయాతనా. అయితే మనం ఆ భవానీ గారి ప్లేస్ లో డమ్మి భవానీ గారిని ప్రవేశపెడదాం. డమ్మి భవానీ?
ఆడాడు భవానీ వచ్చాక కూడా ఇంత కూల్ గా కాఫీ తాగుతున్నారేంట్రా? ఐ వాంట్ దిస్ అటెన్షన్. అడుగు బాగుని బాగుని రా నేను సీను రైట్? ఆయన గెటప్ బుడబుక్కలేదా బుడబుక్కులోడా? నా క్యారెక్టర్ నువ్వు డిసైడ్ చేయకు. ఐ నో ది ఆడియన్స్ పల్స్. యా యా రా బాగుని రా తనే కత్రీనా కైఫ్ నా కత్రినా కైఫా. ఇదెవరు? బిపాసా బసా. రిలాక్స్ అవుతా. యు నో డార్లింగ్స్, నేనెవరో మీకు తెలుసా? తెలియదు అంకుల్. నేనెవరో తెలియదంటరా? పదండి రా. ఏమేంద్ర బాగుని ఏమైందంటే వింటరా? ఇంతకంటే ఇన్సల్ట్ ఏం కావాలరా? నేనెవరో వాళ్ళకి తెలియదంట. అయినా నువ్వేం పీకుతున్నావురా? నా గురించి వాళ్ళకి చెప్పలేదా? అడ్డగాడిదలా ఉంది. దీనికి నేను అంకులా? ఎవరనుకున్నావు? భవానీ గారు కూర్చో. భవానీ ప్లీజ్. ఎస్, నేను భవాన్ని. ఆ మాట నేను చెప్పాను కదా. కూర్చో. కత్రీనా నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఆర్డర్ సార్. ఇంకా కూర్చోలేదు అప్పుడే ఆర్డరా? నీకు ఇచ్చిన వీక్ ఎంత యాక్టింగ్ అవసరం రా? క్యారెక్టర్ లాగా బిహేవ్ చేస్తే. సీను, వాట్ ఈస్ దిస్? మన లేడీస్ ఏంట్రా మరి ఇంత సెన్సిటివ్? మన లేడీస్ ఏంట్రా? నీ చెత్త డ్రామా యాక్టింగ్ మొత్తంతో పెట్టు. అది చెత్త డ్రామా యాక్టింగ్. నాలో రౌడీజం కట్టలు తెచ్చుకుంది. ఐ వాంట్ టు షో ఇట్. వచ్చావు, గుద్దావు, వెళ్తున్నావు. సారీ ఏడు చెప్తాడు నీ అమ్మ మొగుడా? అన్నా దొరికాడన్నా? సారీ చెప్పకుండా వెళ్తున్నావేంట్రా? వేసేసేది ఏమేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా. కమెడియన్. బిల్డింగ్ కట్టుకుంటాను పర్మిషన్ ఇవ్వరా అంటే పారిపోతావేంట్రా? ఇవ్వడం కుదరదు సార్. కుదరదని చెప్తున్నాడు కదరా, వినపట్టలేదా? కుదరదు కుదరదు కుదరదని చెప్తున్నాడు వాడు కాదురా, నేను చెప్తున్నాను. కుదరదంటే ఏం చేస్తావురా? పీకుతావా? కమాన్, ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? ఏ చేస్తానరే? భవానీకే పర్మిషన్ ఇవ్వవా? భవానీ అంటే ఈడ. యు ఆర్ ఎ ట్రూ కమెడియన్. బావా నువ్వెంత కన్విన్స్ చేసినా నీతో మాట్లాడుకో. ఏ కత్రీనా చూసావా? లేదు. ఎవరా? ఓకే క్యారీ ఆన్ క్యారీ ఆన్. కతే మై కత్రీనా ఎక్కడ ఉందండి? కతే చూడు మై కత్రీనా. కత్రీనా కైఫ్ అని వచ్చిందా? కత్రినా కైఫ్ ఇక్కడికి ఎందుకు వస్తుందిరా? మన కాలేజ్ కదా చదువుతుంది. మనకు తెలియకుండా ఇప్పుడు చేయలేదన్నా. ఇప్పుడే సల్మాన్ ఖాన్ వెళ్ళిపోయిందిరా. ఓ జోకేవా? ఎవడాడు? కొత్త జాయిన్ అయినట్టున్నాడనా? వెళ్ళి పట్టరాని. వేర్ ఇస్ మై కత్రీనా? సీనుగాడు కాలర్ పట్టుకోవడం అంటే హై వోల్టేజ్ కరెంట్ దిగ పట్టుకున్నట్టే. షాక్ కొట్టేస్తుంది. కత్రీనా అక్కడ పరిగెత్తుకు వస్తున్నాడు. నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం చూస్తున్నారా? నువ్వు ఆ సాగుగాడు పెంచావు, నన్ను కొట్టావా? ఏ బ్యాచ్ తెలియదు కానీ ఒకటి కొట్టాడు. వాడు అక్కడ కాదు, మందిని చూస్తున్నాడు. నేను చెప్పు, నువ్వు చెప్పావా? ఒక్కటి కొట్టేసి వెళ్ళిపోతే ఊరుకుంటావు అనుకుంటున్నావా? ఇంత మందిని చూసి ఎక్కడ కొట్టేస్తావని భయపడి పారిపోతున్నారా? నేను భయపడేది మీరు నన్ను కొడతారని కాదురా, నేను ఎక్కడ మేము కొట్టేస్తానేమో అని. అంతుందిరా నీకు? చాలా ఉంది కానీ ఇప్పుడు మూడే లేదురా, తర్వాత చూసుకుందాం. మూడ్లే అంటే కుదరదు. అసలే బ్యాట్లో వికెట్లో పక్కాలు చిల్లు తెచ్చావు. మళ్ళీ ఏమైంది ఇతరాలు? కుదరడం తేలిపోలే. కరెక్టే, మీరు నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరేరా, నేను మీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నా. 1 కొడతా, 2 బాగా కొడతా, 3 చితక్ కొడతా.
మీలో నన్ను బాగా కుమ్మాలని కసున్న ముగ్గురు ముందుకు రండిరా. వాళ్ళని కొట్టే యాంగిల్స్ మీకు నచ్చితే అప్పుడు కొట్టేసుకుందాం. శాని, విక్కీ, గిరి, ఇప్పుడు ఫస్ట్ కొడతాను. రారా నాన్న. రెండోది బాగా కొడతా. రారా కన్నా. మూడోది చితక్ కొడతా. ఇది నాకు చాలా ఇష్టమైన యాంగిల్. ఈ యాంగిల్లో కొడితే ఎముకలు ఇరిగిపోవచ్చు, నరాలు మడతడిపోవచ్చు, మీ గతమంతా మర్చిపోవచ్చు. తర్వాత నన్ను అడగకూడదు రోయ్. ఒరే బ్లేడు దా. యాడికి పోయేదే? యాడికి పోయేదే? కింద 2 ఆప్షన్ లాగా వల్ల నీకు మూడో దానికి బాగా ఇష్టమైన యాంగిల్ అంట. నువ్వు పోతా, నువ్వు పోరా. ఏంట్రా డిస్కషన్? నువ్వు ఉన్నా మాట్లాడుతా ఉండలా ఇడా. అది కాదురా, సినిమాకి పోయేవాడిని పట్టుకొస్తేవి ఓడిని చూడరా. ఏంది అట్లా కొట్టేది మనుషుల్నే? అన్నా నా కాడు కూడా 3 ఆప్షన్లు ఉండలా. 1 పరిగెడతా, 2 బాగా పరిగెడతా, 3 నాకు బాగా ఇష్టమైన యాంగిల్ దొరకకుండా పరిగెడతా. నాది 3. ఏబిసిడి ఎఫ్ సీన్ గాడు మహా టఫ్.